విజయవాడ తార్ కార్ల ఫైట్ పై దుష్ప్రచారం జరుగుతుందని న్యాయవాది హరికృష్ణ అన్నారు. ఈ కేసులో బొల్లా ఓం తరపున వాదించిన హరికృష్ణ తన క్లయింట్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు. బొల్లా ఓంకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. డ్రగ్ టెస్ట్ కు కేవలం శాంపిల్స్ తీసుకున్నారని ఇంకా రిపోర్ట్ రాలేదన్నారు. ఘటనపై రోహిత్ ఓం పశ్చాత్తాపడ్డారని వారిపై హత్యాయత్నం సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. కేసులో 21వ తారీఖు రాత్రి 8:15 2 తార్ కార్లు పడమట్లో గుద్దుకున్నట్టుగా సోషల్ మీడియాకి తెలిసింది. సో దాంట్లో భాగంగా పడమట పోలీసు వారు ఇద్దరి మీద కేసు రిజిస్టర్ చేశారు. సో ఇనీషియల్గా దాంట్లో పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్. సో 23వ తారీఖు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రం అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఆ కేసు ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తికి ఎటువంటి గాయం జరగలేదు. అండ్ వెపన్స్ కూడా ఏమీ సీజ్ అవ్వాలా, ఎవరికి వూండ్స్ అనేది ఏం జరగలేదు. అండ్ మెడికల్గా కూడా ఫిట్గా ఉన్నారు. 109 అని ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు దాంట్లో ఆ సెక్షన్ యాడ్ చేసి కోర్టుకి పెట్టి రిమాండ్ పెట్టారు. సో దాంట్లో కోర్టు వారు రిమాండ్ తీసుకుని 15 days రిమాండ్ పంపించారు. యాక్చువల్గా దీంట్లో జరిగిన 2 కార్లు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నారు. తర్వాత కార్లు దిగి ఒకళ్ళ కారు ఒక్కొక్కళ్ళు కర్రలతో కొట్టుకున్న దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి మారణాయుధాలు లేవు, ఎటువంటి ఆడవాళ్ళు లేరు, ఎటువంటి గాంజా కానీ లేదంటే డ్రగ్స్ కానీ తీసుకున్నట్టుగా ప్రూవ్ కాలేదు. అండ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసు వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేదు. అక్కడ డ్రగ్ టెస్టే జరగలేదు అసలు. అదే మీకు చెప్పడానికి ఏంటంటే డ్రగ్ టెస్టే జరగలేదు. నిన్న రిమాండ్కి పంపిస్తానికి ముందు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ మాత్రం నిన్న కలెక్ట్ చేసుకున్నారు. అది డ్యూ ప్రొసీజర్ కింద ఒక మనిషినికి కోర్టుకి రిమాండ్ తీసుకొస్తున్నప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే పెడతారో ఆ మెడికల్ సర్టిఫికేట్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు డ్రగ్ టెస్ట్ తీసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేవ్వండి అని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి ఇంతవరకు రాలేదు. అండ్ సీన్ ఆఫ్ అఫెన్స్లో కారులో కానీ లేదంటే వాళ్ళ ఇళ్లలో కానీ ఎటువంటి మత్తు పదార్థాలు కానీ మాదక ద్రవ్యాలు కానీ లభ్యం కాలేదని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో